తండ్రి గారి మీద ఉన్న కోపంతోనో మేమెవరం కూడా ఆయన గురించి ఏ రోజు మాట్లాడపోయినా మీరే ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్నగారి పరువుని మీరే రోడ్డు మీద దిగజార్చేటట్టు మీరే ప్రెస్ మీట్ పెట్టారు. పైగా నవరసాలు రకరకాలుగా హావభావాలతో నిన్న పాత సినిమాలో ర్యాలింగ్ గారు ఉంటారు కదా, ఆ భిన్నమైన వేషాలతో మీరు మాట్లాడారు. మీరు రాజకీయంగా సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా పనిచేసినప్పుడేమో అని అనుభవం మరి నాకు తెలియదు. మీరు రాజకీయంగా మీరు వద్దనుకున్నారేమో, ఒకళ్ళ సినిమాకి వెళ్తే ట్రై చేస్తాకైతే ఇలాంటి చెప్తాకన్నిటి చాలా బాగుంటుంది. రెండోది, మా నాన్నగారిని వెన్నుపోటు పడవలేదు, మా నాన్నగారే నాకు రాజకీయ జీవితం, మా అబ్బాయికి నా తర్వాత వారసుడు నాకే కావాలని చెప్పిన మీ నాన్నగారు చెప్పారు. మీరు ఏవైతే చెప్పారో వారసుడు రాజకీయ వారసుడిగా కావాలన్నప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోతే నీ కొడుక్కి 2024లో మీరే ఇచ్చారు సీటు తండ్రిగా మీ ప్రేమతో. మరి 1995లో మీ నాన్నగారు మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ నాన్నగారు నువ్వు సరైనోడు కాదని ప్రతి 100 మందికి చెప్పేవాడు. పేరు వెంకటరామయ్య గజి దొంగ, వాడిని నమ్మమాకండే అని ఎక్కడో దిండే చంపేస్తాడన్న మాట వాస్తవమే కాబట్టి విక్టోరియమ్మ గారి ఇంట్లో ఉండేవాడు. 1995లో కూడా నామినేషన్ అక్కడి నుంచే వేశాడు. ఆ ఆక్రోషతో 1995లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, 94 ఎలక్షన్లు అయిన 95 మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాడు. మీ నాన్నగారైన పేరు వెంకటరామయ్య గారు పెద్సింగ్ లక్ష్మణరావు గారు అబ్బాయి పెద్సింగ్ వెంకటేశ్వరరావు గారిని 12వ వార్డు కౌన్సిలర్ గా నుంచో పెడితే మీ నాన్న చరిత్ర బదలాం చేయటానికి ఒక ఎక్స్ మినిస్టర్ గారి వార్డులోనే కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా గెలిపించుకోకూడదనే ఉద్దేశంతో మీ నాన్న బదలాం చేసే సీటు కోసమే ఆ రోజున నువ్వు ఏమైతే ప్రేమగా పిలుస్తావు బొర్రా విట్ల గారిని, ఆ బొర్రా విట్ల గారిని కొబ్బరి చెట్టు గుర్తుకి మీ నాన్నకి పోటీగా నువ్వు పెద్దసింగ్ వెంకటేశ్వరరావు గారికి ఆపోజిట్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా బొర్రా విట్ల గారిని నిలబెట్టిన మాట వాస్తవా కాదా? నువ్వు పెట్టలేదంటావేంటి? బ్రతుకున్నంతసేపు మీ నాన్న పెట్టిన శోభ, పెద్ద ఆయన పెట్టిన శోభ ఎవడో కాదు, నువ్వే ఎంత శోభ పెట్టావు అంటే వెన్నుపోటు ఎవడు? మీ నా తండ్రిని వెన్నుపోటు నువ్వే పొడిచావు. ఆ బాధతోనే ఆ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన బాధతోనే ఆయన మనసున పడ్డాడు. మీకు అన్నం పెట్టిన మీరు వయసుకు మొదలు పెట్టిన కానీ తండ్రికే గాని మీరు అన్నం పెట్టి నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచావు. ఆ రోజుల్లో డీసీ చైర్మన్ ఉన్న బుద్ధప్రసాద్ గారు నీ ప్రమేయం లేకుండా పరిశుద్ధ్ బాబు గారికి చైర్మన్ సీట్ ఇస్తే ఆయన గెలిస్తే నీ ఉనికిడి ఎక్కడ ప్రశ్నార్థకరం అయిపోద్దు అని ఆ రోజున మ్యాండేట్లని చింపించి ఆయన్ని ఓడగొట్టిన దాంట్లో నీ పాత్ర ఉందా లేదా? వెన్నుపోటు పాత్ర ఉందా లేదా? మీరు చెప్తారేంటి మా తండ్రి కోసం నేను నా జీవితం త్యాగం చేశాను. అసలు ఏనాడైనా సరే ఇవాళ చెప్తున్నారు మా మేనత్త ఉంది, మా పెదనాన్న ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నాడు, మా అక్క ఉంది, మా చెల్లి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏనాడైనా సరే నీ 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజైనా సరే మీ చుట్టాలను ఏ రోజైనా సరే తెర మీద తీసుకొచ్చావా?